1000 మంది సైన్యం కంటే నీవు గొప్పవాడవని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. నీవు చాలా కాలంగా నేను ఒంటరిగా ఉన్నాను, నా పోరాటం ఒంటరి పోరాటం అని నువ్వు ఎంతో కాలం నుంచి వేదన పడుచు ఉన్నావు. అయితే నీతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీవు ఒంటరి వాడవు కానే కాదు, నీవు 1000 మంది సైన్యం కంటే మించిన శక్తి గలవాడివి, అభిషేకం గలవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. నేను ప్రార్థన చేశానండి ఈ ప్రవచనం గురించి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 10వ వచనం నుంచి, మీ దేవుని యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసిన గనుక మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. మీ జనసంఖ్యను 1000 రెట్లు పెంపొందిస్తాను సెలవిచ్చాడు. అంటే 1000 రెట్లు నువ్వు గొప్పవానిగా ఉంటావు. ఎవరైతే నీ నాశనం కోసం వేచి ఉండి నువ్వు నాశనం కావాలి, నీ ఉద్యోగం వ్యాపారం ఆత్మీయంగా ఉండొద్దు, సేవలో ఉండొద్దు, ప్రార్థన చేసుకోవద్దని ఎవరైతే నీకు వ్యతిరేకంగా కంకణం కట్టుకొని ఉన్నారో వినండి. మీ అందరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు ఒక్కనివే కావచ్చు, వారి దృష్టిలో ఏమీ లేనివాడివి కావచ్చు, కానీ నీవు 1000 మంది కంటే మించిన సైన్యంగా ఉండబోతున్నావు. ఎందుకంటే దేవుడైనటువంటి యెహోవా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరక్తంతో నిన్ను కొని ఉన్నాడు. కాబట్టి నీవు మామూలుడివి కానే కాదు. జనుల దృష్టిలో నువ్వు మామూలు వాడిలా కనబడవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నానాడికి విస్తరించిపోతుంది. నువ్వు ప్రార్థనలో ఉంటూ విశ్వాసంలో కొనసాగుతూ వాక్యమును ధ్యానిస్తూ దేవునికి లోబడుతూ జీవిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి శక్తిని నానాడికి పెంపొందించబోతున్నాడు. ఏ స్థాయిలంటే 1000 రెట్లు నీ శక్తి పెరుగుతుంది, 1000 రెట్లు ఆశీర్వాదం పెరుగుతుంది. నేను విస్తరింప చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆకాశ నక్షత్రం వలె నువ్వు విస్తరిస్తావు. 1000 రెట్లు నీ బలము, నీ శక్తి, నీ యొక్క అభిషేకం పెరుగుతుంది. అయితే ఈ వాగ్దానం తీసుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఎక్కడెక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ ఏ విభాగాలైతే నువ్వు బలహీనంగా ఉన్నావో ఆయా విభాగాల్లో నువ్వు సమర్పించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన విభాగాలను, బలహీనంగా ఉన్న విషయాలను ఆయన బలోపేతం చేస్తాడు. అందుచేత నువ్వు ఒక్కనివే ఉండొచ్చు, కానీ నీకు వ్యతిరేకంగా 1000 దయ్యాలు వచ్చినా కానీ వాటిని ఈజీగా ఓడించేస్తావు. నువ్వు ఒక్కనివే ఉండొచ్చు, నీ కుటుంబానికి వ్యతిరేకంగా 1000 మంది లేచినా కానీ ఆ 1000 మందిని కూడా నువ్వు బలహీనం చేసి నువ్వు గొప్ప స్థాయిలో ఉండేదవు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను 1000 రెట్లు ఎక్కువ చేసి నేను ఆశీర్వదిస్తాను సెలవిచ్చాడు. నేను దీవించే దేవుడు యెహోవా దేవుడు. నీవు ఆయన బిడ్డవై ఉన్నావు, ఆయన రక్తంతో కడగబడి ఉన్నావు. కాబట్టి ఎంతమంది నీకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నే ప్రయత్నం చేసినా కానీ, 1000 మంది సైన్యం వచ్చినా కానీ నిన్ను ఏమీ చేయలేవు. దేవుడు వాగ్దానం చేసుకున్నాడు, నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కానీ ఈ అపాయం నీ ధైర్యం సెలవించి ఉన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు 1000 మంది సైన్యం కంటే మించిన వాడవు. నువ్వు ఆత్మలో ఒక్కడివే ఉండొచ్చు, కానీ వెనుక 1000 కొద్ది దూతలు సంచారం చేస్తూ కార్యం చేస్తారు. ఎలీషాను చంపాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, ఒంటరిగా ఉండాలని దాడి చేశారు, కానీ ఎలీషా వెనుక 1000 కొద్ది దూతలు అతన్ని కాపాడారు. అలాగే నేను ప్రవచిస్తున్నాను, నువ్వు 1000 మంది సైన్యం కంటే మించిన వాడికి ఉంటుండగా రాబోయే రోజుల్లో ఘనమైన కార్యాలు చూస్తావని ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు నీ వ్యతిరేకంగా వచ్చినా కానీ వాటిని ఛేదించుకొని బలపడతాను ప్రవచిస్తా రిసీవ్ అని చెప్పండి. ఆశీర్వాదాలు అనుభవిస్తామని ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి ఆదివారం సిగ్నల్ బేదల్ టవర్ చర్చ్లో మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుందండి. కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రతి శనివారం స్వస్థ కోసం, విడుదల కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్న వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అనేక వీడియోస్ షార్ట్స్ ఉన్నాయి, చూడండి, వాటిని షేర్ చేయండి. ఈ వాగ్దానం ఎత్తిపడుతుండగా దేవుడు నిన్ను 1000 సైన్యంగా చేయబోతున్నాడు. నువ్వు సాక్ష్యంతో రాబోతున్నావు ప్రవచిస్తున్నాను. గాడ్